గణేష్ చూపిస్తా చూడండి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. సో మనమైతే ఇవాళ గణేష్ నిమజ్జనం దగ్గరికి అయితే పోతున్నాము. సో నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎప్పుడు గణేష్ నిమజ్జనం చూడలే ట్యాంక్ బండ్ దగ్గర. సో అందరు చెప్తుంటారు మస్తు అయితే నిమజ్జనం, చాలా క్రౌడ్ ఉంటుంది అది అని. సో ఇవాళ అయితే వెళ్ళి చూద్దాం మనం. సో ప్రజెంట్ నేనైతే వచ్చేసి మనం అందరికి తెలిసి ఐమాక్స్ దగ్గర ఉన్నాను. సో పదండి పోయి చూద్దాం ఎట్లుంది అనేది. ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో నడుద్దాం, మనం పాదయాత్ర చేయాలి గణపతుల దగ్గరకు పోవాలంటే. వెనకాల అనిపిస్తుందా ఐమాక్స్, దాని ఉండాలి. మనం నడుచుకుంటా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే పోవాలి. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ, ఘోరంగా క్రౌడ్ ఉన్నారు. చిన్న చిన్న క్రేన్లన్నీ అంటే చిన్న గణపతులకి ఇలా కనిపిస్తుందిగా బాహుబలి అని ఎందుకని తెలుసా, రేపు మన బడా గణపతి ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేసేది ఇదే క్రేన్. అనిపిస్తుంది ఆడ.
చూసిరియా గణేష్ నిమజ్జనం ఎట్లయితుందో ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా హడావిడి ఉంది చూడండి. గణపతి చూడు రే ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ లైన్గా టాప్ కూడా వస్తూనే ఉంది. ఇక సరే గణపతి చూడు మా మొత్తం గోల్డ్ కలర్లో ఉంది, బంగారంతో చేసినట్టు ఉంది అది. వర్త్ వర్మ వర్త్ గణపతి చిన్నది కానీ మొత్తం మండపం సెటప్ చూడరి, మొత్తం మండపం సెటప్ వేసారు. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. డెకరేషన్ అయితే భలే చేసి. సో చూస్తున్నారు గణేష్ నిమజ్జనాలు అంటే ఎట్లా అంటే గణేష్ పండుగ షురు అయినాక 3 రోజులు ఉండాలి నిమజ్జనాలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఎక్కడైనా. అంటే ఎట్లా అంటే గణపతి పెట్టుకున్న వాళ్ళు 3 days 5 days 9 days లేదా 11 days అట్లా వాళ్ళు ఎన్ని రోజులు కొన్ని రోజులు ఉండే అన్నట్టు. ఇన్ని రోజులని పూజించి తర్వాత నిమజ్జనం చేయడమే. సో ట్యాంక్ బండ్ దగ్గర అయితే దాదాపు పెట్టినాక 3 days నుండి షురు అయిపోయింది నిమజ్జనం. ఒక నిమజ్జనం బండి చూపిస్తా చూడండి, ఎట్లా తీసుకొస్తారు గణపతిని. గణపతి చిన్నగా ఉంది కానీ డెకరేషన్ బండి మాత్రం వేరే లెవెల్. అట్లా ఉండాలి, లైక్ చిన్న గణపతి పెట్టినా కూడా చాలా యూనిక్ స్టైల్లో నిమజ్జనానికి అయితే తీసుకొని వస్తారు. సో నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నా గుర్రాల బండి మీద వినాయకుడిని తీసుకురావడం. చాలా అంటే చాలా బాగుంది.